जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सत నమస్కారం. శ్రీ భారత్ ఛానల్ వారి యాజమాన్యానికి అలాగే వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలకి గణపతి ప్రసాదం అందరికీ అందాలని ప్రార్థిస్తూ గణపతి తత్వాన్ని గురించి 4 మాటలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గణపతిని ఓంకారానికి ప్రతీకగా భావించి అర్చన చేయటం అన్నది ఒక విశేషమైన అంశం. వేదములు ఏ పరమాత్మని ప్రశంసిస్తాయో, వేదములలో ఏ పరమాత్మ తత్వం ఉద్ధరించబడిందో ఆ తత్వానికి పేరే గణపతి. గణము అంటే ఏమిటి? కొన్నిటి సమూహము. అది జడ పదార్థముల లేకపోతే చైతన్యవంతమైన పదార్థముల? ఈ వివరాలతో లోపలికి పోకుండా ఏ జాతికైనా ఏ గణానికైనా ఒక అధిపతి అవసరం. అలాంటి గణములు అన్నిటికీ కూడా అధిపతి. గణానాన్త్వా గణపతిగుం అంటారు. గణములకు గణపతిన అధిపతిన అంటే ఏమిటి? మనము కనపడేటటువంటివి, కనపడనటువంటివి, స్థూలమైనటువంటివి, జంగమమైనటువంటివి, కదిలేటటువంటివి, కదలనటువంటివి, తెలిసినటువంటివి, తెలియనటువంటివి, సమస్తమైనటువంటి గణములుగా ఏర్పాటైతే దాని అన్నిటికీ అధిపతి గణపతి. అంటే తొలి పూజ అందుకోవలసిన వాడు గణపతి. అయితే గణపతికి తొలి పూజ చేయటము అనేది ఒక విశేషమైన అంశము. ఇక్కడ ఒక విషయాన్ని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఏంటంటే మన ధర్మంలో ఒక ప్రత్యేక విశేషం ఏమిటంటే, ఏదైతే చెబితే అర్థం కాదో, ఏది తెలుసుకుంటే తెలుసుకున్న వాడికి మంచి జరుగుతుందో దానిని మార్చి చెప్పటము, తద్వారా మన చేత ఆచరింపజేయటము అన్నది మనకి పెద్దలు నేర్పిస్తున్న ఒక విధాన రహస్యం. అందుకే ఇగో ఇది వేసుకో బాగుంటుంది అంటాడు. అది బాగుంటం కాదు, మన ఆరోగ్యానికి పనికొచ్చేది. ఇలా గణపతిని తొలి పూజ ఎందుకు చెప్పారు? గణపతి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, ఏమండి ఆయన విఘ్నకారకుడు అంటారు. అసలు విఘ్నం అంటే ఏమిటి అంటే, మనము కేవలముగా లౌకికమైన తాత్పర్యంతో కాకుండా విశేషంగా చూసినట్లయితే మోక్ష సాధన పరమ తాత్పర్యంగా ప్రతి వారికి జీవితాన్ని గడుపుతారు. అలాంటి మోక్షము కలగటానికి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించేవాడు విఘ్నహర్త. అర్హత లేనివాడు అటు వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉంటే ఇబ్బందులు పడతాడు. కాబట్టి అలాంటి వారికి విఘ్నములు కలిగించేవాడు విఘ్నకర్త. ఏ విఘ్నాలైనా తాను భరిస్తాడు విఘ్నభర్త. ఇది వినాయకుడి యొక్క లక్షణం. ఇక ఈ పరమ మోక్ష తాత్పర్యానికి అనేక విధాలని చెప్పింది. అందులో ఒకటి యోగ మార్గము. ఈ యోగ మార్గము ద్వారా అంటే సాధకుడు తన యొక్క ఊపిరిని నియంత్రించటం ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల నియంత్రణ ద్వారా. ఉచ్ఛ్వాస నిశ్వాస సంబంధం ఏంటండి అంటే దానినే ప్రాణము అంటాము. ఈ ప్రాణము నియంత్రించటం ద్వారా తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ యోగ రహస్యాలు పెద్దలు చెబుతారు, వాటి వివరాల్లోకి మనం పోవద్దు. ఈ యోగ రహస్యంలో తనని తాను తెలుసుకునే ప్రక్రియలో ఈ కుండలిని యోగము, ఇది ఒక మాట పట్టుకుంది.
అంటే ఈ కుండలిని యోగం అంటే ఏమిటి అంటే ప్రతి వారిలో కూడా చైతన్యము ఉన్నది. ఈ చైతన్యము కనుక ఉత్తేజితమైతే, ప్రకటమై ఉత్తేజితమైతే తాను శక్తిమంతుడవుతాడు. ఇక ఈ కుండలిని విద్యలో చెప్పే విశేషం ఏంటంటే షట్ చక్రాలు ఉన్నాయని, దానిపైన సహస్రార చక్రం ఉందని, ఆ చక్రంలో పరమాత్మ కలడని, ఇది మనం చెప్పుకునే విధానం. యోగ శాస్త్రం చెప్పే విషయం. ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభం చేయాలి? వెళ్ళవలసింది సహస్రారము ఇక్కడెక్కడో ఉందంటారు, అనుభవజ్ఞులు చెబుతారు. మూలాధారం దగ్గర ప్రారంభం అవుతుంది. అక్కడ 3 చుట్టు చుట్టుకుని ఆ చుట్లలో ఉన్నటువంటి సర్పాకారముగా అన్నారు. సర్పాకారం ఏంటంటే మధ్యలో అంటే సర్పమునకు కదలిక శక్తి ఉన్నది, నిలువుగా కానీ అడ్డగా కానీ. అలా ఈ మూలాధార చక్రములో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని ఉత్థాపన చేసి, ఇది గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య, చేసి ఊర్ధ్వముఖముగా అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలకి తీసుకువెళ్ళటం ద్వారా తను యౌగిక విద్యని సాధించిన వాడు అవుతాడు. ప్రారంభం ఎక్కడ చేశాడండి? మూలాధారం. ఆ మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి. మూలాధార స్థితోసిత్ అని చెప్తాం. అట్లాగే అక్కడ 4 అక్షరాలు, బీజాక్షరాలతో మంత్ర సాధన జరుగుతుంది. ఇది గణపతి యొక్క అక్కడ ఉన్న తత్వం ఏమిటి అంటే మూలాధార చక్రానికి యౌగికంగా పృథ్వీ తత్వాన్ని చెబుతారు. అందుకే మనం మట్టితో వినాయకుడిని చేస్తాము, ముందు ఆయనకి పూజ చేస్తాం. ఎందుకంటే ప్రారంభం ఇంటి దగ్గర బయలుదేరితే కదండి ఆఫీస్కి వెళ్ళగలుగుతాము. కనుక ముందు ఎక్కడ బయలుదేరాలి? ఇంటి దగ్గర బయలుదేరాలి. ఈ యోగశక్తి, ఈ చైతన్యము ఎక్కడ ఉంది? మూలాధార చక్రంలో ఉంది. అక్కడే ప్రారంభం చేయాలి. దానికి అధిపతి ఎవరు? గణపతి. అక్కడున్న తత్వం ఏమిటి అంటే పృథివీ. అది చేసే పని ఏమిటంటే ఊర్ధ్వగమనము. వెళ్ళి ఏం చేస్తుంది అంటే మిగతా చక్రాల ద్వారా వెళ్తుంది. అంటే ఇతర విష్ణువు, శివుడు, గురువు ఇట్లా అనేకమైన స్థానాల యొక్క అధిదేవతలు చెప్పబడ్డాయి. అంటే ఏ దేవతని అర్చించాలన్నా, చేరాలన్నా గణపతిని ముందు పూజ చేయాలి. ఇది ఒక యౌగికమైన రహస్యము. అందుకే ఉపనిషత్తులు అనేకముగా స్తోత్రము చేశాయి. ఇంకొకటి ఏంటంటే పసుపు గణపతిని ఎందుకు పెడతారండి? పసుపు గణపతికి ఆకారం ఉండదు, చేతులు కాళ్ళు ఉండవు, నిర్విశేషము, నిర్వికల్పము, నిరంజనము. అలాంటి ఆ తత్వాన్ని తెలియజేయటానికి ఈ పసుపు వినాయకుడిని చేయటం ద్వారా, పసుపు మళ్ళీ దేనికి? మట్టి సంబంధమైనది, పృథివీ సంబంధమైనదే. దానికి మనం అర్చన చేస్తాం. అంటే ఒక నిర్వికార పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి ఒక సాకారమైన రూపాన్ని. ఈ రూపం ఎలా వచ్చిందండి? లంబోదరుడు, ఇంత పొట్టేయాలా? మామూలుగా వేయకూడదా అంటే సమస్త మంత్రజాతము, ఆమ్నాయములు అంటారు. ఈ ఆమ్నాయములంతా కూడా సమష్టిగా ఉన్నటువంటి పొట్టలో ఉన్నాయ్యా, గర్భస్థమై ఉన్నాయి. వాడి కడుపు నిండా విద్య ఉందండి అంటారు. ఈ మాట విన్నా కదా మాటలో. అంటే విద్య ఎక్కడుంది? కడుపులో ఉందా? ఆ మాట ఉంది. అట్లాగే గణపతిని మనం చూసేటప్పుడు ఆ లంబోదరత్వము సమస్త ఆమ్నాయాలకి నిదర్శనము. ఇట్లా ఒక్కొక్క అవయవము మనం గణపతిని నిర్మించుకున్న ఆకారం చూస్తే పెద్దల యొక్క ఔదార్యం మనకి బయటపడుతుంది. ఆ ఔదార్యాన్ని అర్థం చేసుకోలేని అవివేకత్వంతో గణపతి ఇట్లా ఉంటాడండి, ఇంత లావుగా పొట్టేసుకుని ఉన్నాడని పూజ చేయాలటండి అనే భ్రమల్లో ఉంటారు. అంటే తత్వము తెలియకపోతే వెర్రి వ్యాఖ్యానాలు పుట్టుకొస్తాయి. కనుక ముందు తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ గణేష తత్వం ఎక్కడుందంటే మూలాధారముందున్నటువంటి కుండలిని శక్తి ఉత్థాపన చేసి తనని తాను తెలుసుకుని సహస్రార చక్రంలో పరమాత్మ సన్నిధికి చేరటం అన్నది ఈ యౌగిక విద్యకి నిదర్శనమే గణపతి తొలి పూజకి విశేషము.
ఇట్లా ఆయన చేతిలో పూర్ణం ఉంటుంది, ఆయన చేతిలో ఫలానా ఉంటుంది, ఫలానా ఉంటుంది అని చెబుతారు. అన్నిటికీ యౌగికమైనటువంటి అర్థములు, వైదిక మంత్ర తాత్పర్యములు, పరమాత్మ సన్నిధిని తెలుసుకునేటటువంటి విశేషాలకి కావలసినటువంటి సామగ్రి అన్నమాట. ఇలా గణేశుణ్ణి మనం యథాశక్తి తత్వదృష్టితో చూసే ప్రయత్నం చేద్దాం. తద్వారా మనని మనం ఉద్ధరించుకునే అవకాశం కలుగుతుంది. ఈ జన్మ కాకపోతే పై జన్మకి. చీమగంగా యాత్ర అంటారు. ఇవాళ సాధన ప్రారంభం చేస్తాం. చేసి ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మనం తప్పక ఉద్ధరించబడతాం అన్నటువంటి తత్వము భారతీయ సనాతన ధర్మానిది. అంచేత ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు. ప్రయాణంలో ఒకడు ముందు రైలు ఎక్కాడు, తర్వాత వెనక రైలు ఇంకోటి ఎక్కుతున్నాడు. అందరూ చేరేది ఆ గమ్యానికే. ఆ గమ్యం వైపే ప్రయాణం. అలాంటి ఆ మోక్ష సాధన ప్రయత్నంలో గణపతి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈ రాబోయే వినాయక చవితి నాడు మనమందరం కూడా ఆ తత్వ దర్శనంతో గణపతి అర్చన చేసుకుందామని, అందరికీ ఆ గణేశుడు శుభములను చేకూర్చాలని కోరుకుంటూ మరొక్కసారి మీ ప్రేక్షక మహాశయులకి శ్రీ భారత్ ఛానల్ వారికి అభినందనలు తెలుపుతూ స్వస్తి.